ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా 66వ అధ్యాయం 12వ వచనం. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు మీ యొద్దకు దానిని రాజేతును. శిక్ష మరియు ఒక కొత్త రాజ్యం. వినండి, పట్టణం నుండి దేవాలయం నుండి పెద్ద శబ్దం వస్తుంది. యెహోవా తన శత్రువులను శిక్షిస్తున్న శబ్దం అది. వారికి రావాల్సిన శిక్షనే యెహోవా వారికి ఇస్తున్నాడు. ఒక స్త్రీ నొప్పులు లేకుండా ప్రసవించదు. ఒక స్త్రీ నొప్పులు అనుభవించకుండానే తన శిశువును చూడడం అనేది ఎన్నడూ సంభవించలేదు. అదేవిధంగా ఒకే రోజున ఒక కొత్త ప్రపంచం ప్రారంభం అగుట ఎవరు ఎన్నడూ చూడలేదు. ఒకే రోజున ఒక కొత్త రాజ్యం ప్రారంభం అయినట్టు ఎవరు ఎన్నడూ వినలేదు. ప్రసవ వేదన లాంటి నొప్పులు దేశం మొదట అనుభవించాలి. ప్రసవ వేదనల తరువాత దేశం తన పిల్లలకు ఒక కొత్త దేశానికి జన్మనిస్తుంది. అదేవిధంగా ఏదో కొత్తది జన్మించాల్సిన అవసరం లేకుండా నేను బాధ కలిగించను. యెహోవా ఇది చెప్తున్నాడు. నేను నీకు పురిటి నొప్పులు రానిచ్చినట్లయితే అప్పుడు నీ కొత్త దేశం నీకు రాకుండా నేను ఆపుచేయను. మీ దేవుడే ఇది చెప్పాడు. యెరూషలేము సంతోషించు, యెరూషలేమును ప్రేమించే మీరందరూ సంతోషించండి. విచారకరమైన విషయాలు యెరూషలేముకు సంభవించాయి కనుక మీరు కొంతమంది మనుషులను విచారించారు. కానీ అలాంటి మీరు ఇప్పుడు ఎంతో సంతోషించాలి, ఎందుకంటే ఆమె స్తనాల నుండి పాలు వచ్చినట్లుగా మీకు కరుణ లభిస్తుంది. ఆ పాలు నిజంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాయి. ప్రజలారా, మీరు పాలు తాగుతారు మరియు మీరు యెరూషలేము మహిమను నిజంగా అనుభవిస్తారు. యెహోవా చెప్తున్నాడు, చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది. భూమి మీద రాజ్యాలన్నిటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి. మీరు చిన్నపిల్లల్లా ఉంటారు. మీరు పాలు తాగుతారు. మీరు ఎత్తబడి నా కౌగిట్లో ఉంటారు. మీరు నా మోకాల మీద ఊపపడతారు. యెరూషలేములో మీరు ఓదార్చబడతారు. ఒక తల్లి తన బిడ్డను ఓదార్చేలా నేను మిమ్మల్ని ఓదార్చుతాను. మీరు నిజంగా అనుభవించే వాటిని మీరు చూస్తారు. మీరు స్వతంత్రులై గడ్డి పెరుగునట్లు పెరుగుతారు. యెహోవా సేవకులు ఆయన శక్తిని చూస్తారు, కానీ యెహోవా శత్రువులు ఆయన కోపాన్ని చూస్తారు. చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నాడు. యెహోవా సైన్యాలు ధూళి మేఘాలతో వస్తున్నాయి. ఆ ప్రజలను యెహోవా తన కోపంతో శిక్షిస్తాడు. యెహోవా కోపంగా ఉన్నప్పుడు ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన అగ్ని జ్వాలలను ప్రయోగిస్తాడు. యెహోవా ప్రజలకు తీర్పు తీరుస్తాడు. తరువాత యెహోవా తన ఖడ్గంతోనూ అగ్నితోనూ ఆ ప్రజలను నాశనం చేస్తాడు. యెహోవా అనేక మంది ప్రజలను నాశనం చేస్తాడు. ఆ ప్రజలు వారి ప్రత్యేక తోటలో ఆరాధించుకునేందుకు వారిని పవిత్రం చేసుకోవాలని చెప్పి వారిని వారు కడుక్కుంటారు. ఈ ప్రజలు వారి తోటల్లోనికి ఒకరినొకరు వెంబడిస్తారు. ఆ తర్వాత వారి విగ్రహాలను వారు పూజిస్తారు. కానీ యెహోవా ఆ ప్రజలందరినీ నాశనం చేస్తాడు. పందులు, ఎలుకల మాంసం, ఇతర మైల వస్తువులు ఆ ప్రజలు తింటారు. అయితే ఆ ప్రజలంతా ఏకంగా నాశనం చేయబడతారు. సాక్షాత్తు యెహోవా ఈ సంగతులు చెప్పాడు. ఆ మనుషులకు దుష్ట తలంపులు ఉన్నాయి, దుష్ట కార్యాలు చేస్తారు. అందుచేత వారిని శిక్షించేందుకు నేను వస్తున్నాను. రాజ్యాలన్నిటినీ, ప్రజలందరినీ నేను సమావేశం చేస్తాను. ప్రజలంతా కలిసి వచ్చి నా శక్తిని చూస్తారు. కొంతమంది మనుష్యులకు నేను ఒక గుర్తు వేశాను. వారిని నేను రక్షిస్తాను. రక్షింపబడిన ఆ ప్రజల్లో కొందరిని తర్షీషు, లిబియా, లూదు అనగా విలుకాండ్ర దేశం, తూబాలు, గ్రీసు, దూరదేశాలు అన్నిటికీ నేను పంపిస్తాను. ఆ ప్రజలు నా ఉపదేశాలు ఎన్నడూ వినలేదు. ఆ ప్రజలు నా మహిమను ఎన్నడూ చూడలేదు. అందుచేత రక్షింపబడిన ప్రజలు నా మహిమను గురించి దేశాలకు చెప్తారు. మరియు వారు అన్ని దేశాల నుండి మీ సోదరులను, సోదరీలను తీసుకొని వస్తారు. నా పవిత్ర పర్వతం యెరూషలేముకు మీ సోదరులను వారు తీసుకొని వస్తారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, రథాలు, బండ్ల మీద మీ సోదరులు, సోదరీలు వస్తారు. ఇశ్రాయేలీయుల పవిత్ర పల్లెములో యెహోవా మందిరానికి తీసుకుని వచ్చే కానుకల వలె మీ సోదరులు, సోదరీలు ఉంటారు. ఈ మనుషుల నుండి కూడా కొందరిని యాజకులుగా, లేవీయులుగా ఉండేందుకు నేను ఏర్పరచుకుంటాను. యెహోవా ఈ సంగతులు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.